రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు 550కి పైగా ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. దీంతో విమాన టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇండిగో సంక్షోభంతో విమాన ఛార్జీలు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి ముంబై టికెట్ ధర 40,452కు పెంచేశాయి విమానయాన సంస్థలు. ఇండిగో విమానాల ఆలస్యం, రద్దును సొమ్ము చేసుకుంటున్నాయి పోటీ సంస్థలు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల మధ్య 30 నుంచి 40,000 వరకు ఉన్నాయి టికెట్ ధరలు. రైట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాంప్రసాద్, ఇండిగో విమానాల ఎఫెక్ట్ తో పోటీ సంస్థలు టికెట్ రేట్లను భారీగా పెంచినట్టు తెలుస్తోంది. మరేంటి మీ వద్దున్న అప్డేట్స్? మనం చూస్తే దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్వేస్ సంబంధించినటువంటి ఒక సంక్షోభం ఉన్న క్రమంలో అయితే మిగతా పోటీ సంస్థలైనటువంటి పలు విమానయాన సంస్థలు అయితే ఇటు ప్రయాణికులకు సంబంధించినటువంటి టికెట్ రేట్లకు రెక్కలు వచ్చాయని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం ఒకసారి గమనించవచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో ఎయిర్వేస్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులందరూ కూడా చాలామంది వారికి సంబంధించినటువంటి ఫ్లైట్లు రద్దవడంతో పాటు అదేవిధంగా వారు ఇక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేక చాలామంది కూడా ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఒక ఎంక్వైరీ కౌంటర్ వద్ద నిల్చుని బార్లు తీరినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. సో ఇదే క్రమంలో మనం చూస్తే ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తే కొంతమంది ప్రయాణికులు వేరే ప్రాంతం నుంచి ఇండిగో ఎయిర్లైన్స్లోనే ఇక్కడికి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా వచ్చి ఇక్కడ నుంచి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్స్ అందక కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్ అవ్వడం, అదేవిధంగా స్పెషల్ ఆల్రెడీ బుకింగ్ ఫ్లైట్స్ మిస్ అవ్వడం, ఇలాంటి చాలా రకాలైనటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు, ఇటు హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలైనటువంటి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విమానాలు అయితే చాలా వరకు డిలే కొనసాగుతూ ఉన్నాయి. చాలా విమానాలు రద్దయినటువంటి సందర్భంలో అయితే ఇక్కడ టికెట్ రేట్లను కూడా మనం ఒకసారి గమనించవచ్చు. వేరే విమాన సంస్థలు వాటికి సంబంధించి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ధర కంటే సుమారు 3 నుంచి 4 రెట్లు అధికంగా రేట్లు ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. సో ప్రయాణికులందరూ కూడా ఇటు ఉన్న టికెట్లను క్యాన్సిల్ చేసుకోలేక అదేవిధంగా మరొక టికెట్ను బుక్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ లేక కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలామంది వారికి సంబంధించినటువంటి ఫ్లైట్ అరైవల్స్ అదేవిధంగా డిపార్చర్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం ఎప్పటికీ ఇటు మొబైల్ ఫోన్లో ఎలాంటి అప్డేట్ వస్తుంది అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అంతేకాకుండా చాలా వరకు మనం గమనించవచ్చు, ఈ రేట్లన్నీ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఢిల్లీ నుంచి మనం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి సాధారణంగా 8 నుంచి 12,000 వరకు అయితే ఇటు టికెట్ ఫేర్ ఉంటుంది. సో ఈ క్రమంలోనే మనం చూస్తే టికెట్ ఫేర్ కూడా చాలా ఎక్కువగా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో సుమారు 40,000కు మించి కూడా ఢిల్లీకి టికెట్ రేట్స్ ఉన్నట్టు తెలుసు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు మాట్లాడారు. సార్ చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు? I supposed to go to Madurai. So I got a message, my ticket is cancelled. Okay. So now I'm standing in a long queue to see when can I get my next flight or I have to make some alternative arrangement. Okay, what is the prices about another airlines? Now what I booked was about 5,000, but now it's 26,000, 27,000. Those are the prices are shown in the new flight. So that is difficult. You are going by here or another connecting flight? No, I'm going from here to Madurai on a direct flight, and I'm not having further flight, but I have further journey. సో ఇది మొత్తంగా చూసినట్లయితే సాధారణంగా ఉన్నటువంటి టికెట్ రేట్ కంటే కూడా 4 నుంచి 5 రెట్లు ఎక్కువ తీసుకున్నట్టు మనకు చెప్తున్నారు. మనం ప్రస్తుతం చూసినటువంటి ప్యాసింజర్ అయితే ఇక్కడ నుంచి మదురైకి వెళ్లాల్సిన సందర్భంలో 5 నుంచి 6 వేలు ఉన్నటువంటి టికెట్ అయితే 25 నుంచి 26 వేల రూపాయలు వేరే సంస్థల ద్వారా వసూలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో చాలా ఫ్లైట్స్ కూడా ఇదే పరిస్థితి ఉన్నాయి. మరొక ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. టికెట్ ఫేర్ ఏ విధంగా ఉంది సార్? ఎక్కడికి వెళ్ళాలి? చండీగఢ్. సో ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నారు? మీ ఫ్లైట్ డీటెయిల్స్? 3 days బ్యాక్ బుక్ చేసాం ఇండిగో. ఇది యాక్చువల్గా మన మార్నింగ్ 9:25 ఫ్లైట్. ఇది మార్నింగ్ స్టేటస్ చెక్ చేస్తే అది 12:45కి రీషెడ్యూల్ అయినట్టు చూపించింది కంప్లీట్గా. అండ్ మాకేంటంటే అది డిజీ యాత్ర ఇవేం కూడా ఇంకేం వర్క్ చేయట్లేదు. ఇప్పుడు షెడ్యూల్ మారిపోయింది కాబట్టి మళ్ళీ న్యూ బోర్డింగ్ పాస్ కోసం వెయిట్ చేస్తున్నాం డిఫరెంట్. ఈ టైంలో వేరే ఎయిర్లైన్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది? చార్జెస్ వచ్చేసి నో ఐడియా అండి. సో ఇది మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ ఇంకా మరొక ప్రయాణికులు ఎప్పుడు వెళ్ళాలి మీ యాక్చువల్గా మీ ఫ్లైట్ అనేది? సో ఇక్కడ చాలామంది కూడా కొంత అయోమయమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్స్ ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. అంతేకాకుండా కొంతమంది ఫ్లైట్స్ కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో గంటల తరబడి, ఎందుకంటే సుమారు 12 గంటల సమయం కూడా పడుతుంది. అంతేకాకుండా కొందరికైతే
2 days తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉండడంతో ఎయిర్పోర్ట్లో ఎక్కడ చూసినా కూడా ఇటు నేలపైనే కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి ప్యాసింజర్స్ అంతా కూడా ఇటు మనం చూస్తే ఎయిర్పోర్ట్ బయట ప్రాంతంలో ఎక్కడ కూడా కూర్చోవడానికి సీట్ కానీ అరేంజ్మెంట్స్ కానీ లేకపోవడంతో ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కొన్ని గంటల తరబడి నిన్న సాయంత్రం వెళ్ళవలసిన వాళ్ళు ఈరోజు మధ్యాహ్నానికి కూడా వాళ్ళకి ఫ్లైట్కి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్స్ రాకపోవడంతో అయితే ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోవడం. అదే ప్రాంతంలో కొంతమంది మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్లో ఇదైతే మనం చూడవచ్చు సాధారణంగా మనకు బస్ స్టాండ్లో దర్శనం ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇటు ఎయిర్పోర్ట్లో దర్శనం ఇస్తున్నాయి. సో అంతేకాకుండా వేరే ఫ్లైట్లకు వెళ్దామంటే వాటికి సంబంధించినటువంటి ఒక ధరలు చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైనా కానీ కూడా ఒక వస్తువుకు సంబంధించినటువంటి డిమాండ్ ఉన్న క్రమంలోనే దానికి సంబంధించినటువంటి రేట్ అయితే పెరిగినట్లుగా ఇటు ఫ్లైట్ల విషయంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటు ప్రస్తుతం వాళ్ళు వెళ్లాల్సినటువంటి రెగ్యులర్ ఛార్జెస్ కంటే కూడా 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఛార్జెస్ మరికొన్ని కంపెనీలు పోటీ సంస్థలు వసూలు చేస్తున్న క్రమంలో చాలా వరకు భారతదేశంలో ఇండిగో ఎయిర్లైన్స్కు చాలామంది కస్టమర్స్ ఉన్నారు. ఎందుకంటే ఇటు మనం డొమెస్టిక్ ఎయిర్లైన్ సర్వీసెస్లో భాగంగా చూస్తే ఇండియాలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కనెక్టింగ్లో ఇండియా ద బెస్ట్ అనే విధంగా ఉంటుంది. సో ప్రయాణికుల సంఖ్య కూడా మనం చూస్తే మిగతా స్పైస్ జెట్ కానీ ఎయిర్ ఇండియా కానీ మిగతా సంస్థలతో పోల్చినట్లయితే ఇండిగో ఎయిర్వేస్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి ఇండియన్స్ వాటిని ట్రస్ట్ చేయడము. ఈ క్రమంలోనే ఇటు డీజీసీఏ గైడ్లైన్స్లో భాగంగా వారికి కొన్ని పరిమితులు అదేవిధంగా సిబ్బందికి సంబంధించినటువంటి సమస్య తలెత్తడంతో అయితే ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు అవస్థలు అయితే కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఇటు అరైవల్స్లో వచ్చేసి గమనిస్తే 46 అరైవల్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్స్ రద్దు కావడంతో పాటు అదేవిధంగా ఇటు డిపాచర్కి సంబంధించినటువంటి 49 ఫ్లైట్స్ కూడా రద్దయినట్లు ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించడం జరిగింది. మరికొన్ని ఫ్లైట్స్ కూడా రద్దయ్యేటువంటి అవకాశం ఉండడంతో పాటు మరికొన్ని ఎయిర్పోర్ట్ నుంచి ఇటు రావాల్సినటువంటి ఫ్లైట్స్ కానీ వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్స్ కూడా కొంత డిలే కొనసాగుతున్నట్లే మనకి ఇక్కడ పరిస్థితి కొనసాగుతుంది. చంద్రిక.